సో ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర చేస్తున్నప్పుడు ఆయన స్టూడియోలో చేసి రివ్యూస్ అన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒకసారి జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. జానీ మాస్టర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటికి వాళ్ళ అసిస్టెంట్ చెప్పారనమాట, ఇట్లా మాస్టరు మీ వీడియోస్ చూసారు, చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, మాస్టర్ మిమ్మల్ని పిలవచ్చు, మీకు కాల్ వస్తుంది, రెడీగా ఉన్నాను అన్నారు. మాస్టర్ నాకు కాల్ చేయడం ఏంటి, జానీ మాస్టర్ నాకు కాల్ చేయడం ఏంటి, నేను అదేం ఉండదులే అనుకుని నేను ఉన్నాను. వెంటనే కాల్ వస్తుంది, ట్రూ కాలర్లో జానీ మాస్టర్ అని పడింది అనమాట. నేను షాక్ అసలు. ఇంకా లిఫ్ట్ చేసి మాస్టర్ మాస్టర్ అంటే రామ్ బాగున్నావా అంటే బాగున్నాను మాస్టర్, ఈ వీడియో చూశాను, చాలా మంచి స్టైల్ ఇది. నేను ఇంకోటి అన్నారు మాస్టర్, ఆ మూమెంట్స్ ఎందుకు అలా అప్లోడ్ చేస్తున్నావు, ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మాస్టర్ అయితే. ఆ మూమెంట్ ఏదైతే ఉందో ఒక వీడియో చూసారంట మాస్టర్, ఒక మూమెంట్ గురించి చెప్పారు. ఆ మూమెంట్ ఒక పెద్ద స్టార్ హీరో చేస్తే, ఒక పెద్ద స్టార్ హీరో కానీ చేస్తే దాని వాల్యూ కొన్ని కోట్లు ఉంటాయి. పెద్ద స్టార్ హీరో చేస్తే నువ్వు అట్లా ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పాను మాస్టర్. సో ఏమో మాస్టర్ నేను నార్మల్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాను మాస్టర్ అంటే, లేదు అట్లా అప్లోడ్ చేయొద్దు, కొన్ని మూమెంట్లు మనకు పేరు తీసుకొచ్చే మూమెంట్లు ఉంటాయి, సో అట్లా అప్లోడ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అంటే, అవును చెప్పు నీ గురించి చెప్పు, ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నెల్లూరు మాస్టర్. మాస్టర్ కూడా నెల్లూరు, జానీ మాస్టర్ కూడా నెల్లూరు. నెల్లూరు అనగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెల్లూరు నుంచి ఇంత టాలెంటెడ్ వచ్చామంటే చాలా హ్యాపీగా ఉంది. మాది నెల్లూరే. మాస్టర్ నాతో మాట్లాడారు, మాది నెల్లూరే, నెల్లూరులో ఎక్కడ అని చెప్పి పలానా మాస్టర్ అని చెప్తే, ఓ సూపర్ సూపర్ చాలా హ్యాపీగా ఉంది. సరే ఏం లేదు, నువ్వు నాకు డాన్సర్ కాదు, నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్గా వచ్చేసే అన్నారు. నార్మల్గా ఏంటంటే డాన్సర్గా చేసి దాని తర్వాత అసిస్టెంట్గా చేసిన తర్వాత కొరియోగ్రాఫర్ అవుతాం అనమాట మాది. మాస్టర్ కాల్ చేసి, నేను జానీ మాస్టర్ కంటే లైఫ్ లాంగ్ అలా రుణపడిపోయి ఉంటాను. ఎందుకంటే ఒక మాస్టర్ వీడియో చూసి ఫోన్ చేసి పిలిపించుకొని వర్క్ చేయించుకున్న తర్వాత నచ్చాక అసిస్టెంట్గా పెట్టుకుంటారు. ఈయన అలా చేయలేదు. వెంటనే కాల్ చేసి, నువ్వు నాకు డైరెక్ట్గా అసిస్టెంట్, నువ్వు అసిస్టెంట్ మెటీరియల్, డాన్సర్ డైరెక్ట్ అసిస్టెంట్గా వచ్చని చెప్పి వెంటనే పిలిపించుకొని అసిస్టెంట్ ఛాన్స్ ఇచ్చారు నాకు జానీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీకు. నిజంగా వీళ్ళే మనకి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్. చాలా మంది అంటుంటారండి బయట, నేను వింటున్నా కదా, ఎదిగితే తొక్కేస్తారు మాస్టర్లు, అలా ఏం ఉండదండి, అలా ఏముండదు. అలా తొక్కే పని అయితే నాకు ఇప్పుడు వచ్చానండి, నేను నెల్లూరు నుంచి వచ్చాను, శేఖర్ మాస్టర్ పిలిచి, అంటే టాలెంట్ ఉందనే కదా పిలిచి వెంటనే ఒక మాస్టర్ రిహార్సల్ చేసుకునే స్టూడియోని ఆయన చేయనప్పుడు కళ్యాణ్కి ఇవ్వండి అని చెప్పడం అనేది చాలా గ్రేట్. అది అందులో టాప్ మోస్ట్ మాస్టర్, ఆయన నెంబర్ 1 మాస్టర్ ఇప్పుడు శేఖర్ మాస్టర్. అదే పొజిషన్లో ఉన్న జానీ మాస్టర్ ఏం లేదండి, మళ్ళీ వీడియో చూసే వాళ్ళ దగ్గర నేను శిష్యరికం చేయలేదు, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను నేను. వీడియో చూసి అదే స్టేజ్లో ఉన్న జానీ మాస్టర్ పిలిచి వెంటనే అసిస్టెంట్ ఛాన్స్ ఇవ్వడం చాలా గ్రేట్ కదండి. బయట అనేస్తుంటారు తొక్కేస్తారు అది అని చెప్పి, మరి దీన్ని ఏమంటారండి కదా, దీన్ని ఏమంటారు, ఇంత టాలెంట్ చూసి పిలిచి ఇచ్చిందండి అన్నేమంటారు, అది చెప్పాలి కదండి నిజంగానే.